వ్యతిరేకత వచ్చిందో రాలేదో కానీ వీళ్ళ భావన అలాగుంది. అంటే మేము లోపల పడితే అతను ఎలాంటి స్పందన లేదు, పడితే పని అతనే. వైరాగ్యం వచ్చింది అనుకున్నాం ప్రభాకర్ రెడ్డి గారికి, తర్వాత జేసీ బ్రదర్స్ కి వైరాగ్యం వచ్చింది తెలుగుదేశం పార్టీ మీద. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ అవుతారంటే మీరు ఒప్పుకుంటారా? అది లీడర్ ఇష్టం, అదే అంతేనా? లీడర్ అభిప్రాయం మేరకు నేను నడుచుకునేవాడిని తప్ప. అంతేనా? అంతే. ఆ విషయంలో మీరేం కలెక్ట్ చేసుకోరు, దాంట్లో కలెక్ట్ చేసుకునే మరి పరిస్థితి. అప్పుడు ఏమవుతుంది? ఫ్యాక్షన్ రాజకీయం ఏమవుతుంది? మీరు వచ్చిందే, మీరు అడుగు పెట్టిందే తాడిపత్రిలో, అందుకోసం అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిందే జేసీ బ్రదర్స్ అరాచకం అంతమొందించాలి, ఇక్కడ ఫ్యాక్షనిజం అనేది ఉండకూడదు అన్న ఒక కృత నిశ్చయంతో ఇక్కడికి వచ్చారు. మీరు విచారించండి, ఇప్పుడు పోయి గ్రామాలలో నేనేమంటలే ఆ విషయంలో, కరెక్టే. మీది తెలుగుదేశమే సార్, తెలుగుదేశం వాళ్ళని కూడా కడగండి. అంటే తాడిపత్రి ఎమ్మెల్యే వలన మీకు ఇబ్బంది ఉందా, మీ గ్రామాలలో ఏంటివన్నా రెచ్చగొడతాడా, ఏంటివన్నా మీకు వచ్చే లబ్ధి ప్రభుత్వం నుండి వచ్చేటి అడ్డపడతాడా, ఇవన్నీ అడగండి. వాళ్ళు నా మీద 10% చెప్పినా కూడా నేను దాన్ని అంగీకరిస్తాను. వాళ్ళ పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కాదు, మధ్యలో వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు 10% చెప్పినది. నేను ఒకటి చెప్పను పోని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పథకాలు తీసుకొచ్చి ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉందని చెప్పి ఎమ్మెల్యేలకి పురమాయిస్తూ, ఎప్పటికప్పుడు పురమాయిస్తూ మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి మీకు చెప్పడం వల్ల ఈ ఫ్యాక్షనిజం కానీ, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ ప్రతీకారాలు కానీ, లేకపోతే వాడిని ఎలా మనం గట్టిగా వాడిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు కానీ ఎమ్మెల్యేల దగ్గర లేవేమో అని అనిపిస్తోంది. ప్రధానంగా మీ ప్రాంతంలో అలాంటి ఆలోచనలు ఏమన్నా ప్రభావం చూపించేమని అనుకుంటున్నాను నేను ఒకటి చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ పెద్ద లెక్క కాదంటారు. బ్రహ్మదేవుడు వచ్చి అడ్డపడినా కూడా అది నిలబడదు. లీడర్ అనే అతను ఏం చెప్తా అంటే, మనం ఇచ్చే ప్రభుత్వం కూడా సంక్షేమం వైపు మనం నడిపిస్తున్నాం, అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం, కనీసం మీరు పబ్లిక్లోకి పోయినప్పుడు మెన్షన్ చేయండి, మేము మీకు ఇవి ఇస్తున్నాం, మీ ఇంటికి ఇవి అందుతున్నాయని చెప్పమని చెప్పినారు. కానీ గడప మీరు ఫ్యాక్షన్ చేయకండి. ఇంకోటి, ఇప్పుడు ఒకరు చెప్తే అది పోయేది, ఒకరు చెప్తే వచ్చేది కాదు. బేసిక్గా వాడి మైండ్లో ఉండాలి, ఎవరిలో ఉన్నా కానీ, చిన్నోళ్ళ కానీ. మనం ఫ్యాక్షన్ చేయకూడదు, లేకపోతే మనం ఇంకోటి చేయకూడదు అన్నప్పుడు చేయమంతే. చేయాలనుకున్నప్పుడు అది రెండో వాడికి తెలియదు. ఇప్పుడు పెద్దారెడ్డి గారు జేసీ బ్రదర్స్ చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ తన వైపుకి తిప్పుకోవాలనో, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో, వాళ్ళు అసలు ఆ వ్యవస్థల నుంచి దూరంగా ఉండాలనో ట్రై చేస్తున్నారు. పెద్దారెడ్డి గారు చుట్టూతా కొంత వ్యవస్థ ఉంది, అవునా? సో వాళ్ళు కూడా పెద్దారెడ్డి గారు ఏంటి ఈ రకంగా వెళ్తున్నారు, మనని వ్యతిరేకిస్తున్నారా, మనని పైకి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తున్నారా అన్న ఆలోచన ఎప్పుడన్నా వాళ్ళకి కలిగిందా? మీతో ఎప్పుడన్నా పంచుకున్నారా? మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటే మీ అనుయాయులు, మా అనుయాయులకైతే ఏది ఉన్నా కూడా మనకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు అనేది. మీ వాళ్ళెవరిని కూడా మరి అట్లాంటప్పుడు మీరు ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నారు, చుట్టుపక్కల తాడిపత్రి కానీ లేకపోతే మిగతా మున్సిపల్ వాటికి సంబంధించి పెద్ద పెద్ద పదవుల్లో వాళ్ళని ఎవరినైనా పెట్టుకోలేకపోతున్నారని ఒక టాక్ అయితే ఉంది. అంటే మున్సిపాలిటీలో మా చేజెక్కించుకోలేకపోయినాము, దానివల్ల మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి లేదు. ఎందుకని పెట్టుకోలేకపోయారు? ఎట్లా పెట్టుకుంటారు? ఎందుకని మార్పు ఎందుకని గెలుచుకోలేకపోయారు? గెలుచుకోలేకపోవడం అనేది ఏమంటే, ఇక్కడికి నేను వచ్చినాక చాలా మంది యూత్ అందరూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే, పాతోళ్ళు వచ్చి ఇప్పుడు ఈరోజు పాతోళ్ళు అట్లా ఇట్లా వచ్చినారు తప్ప, ఆ రోజు ఎక్కువ పర్సెంటేజ్ నేను వచ్చినాక వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండి రాసేయడం మీద ఉండేదో, మనం కూడా ఈడ ఏ విధంగా మోటివేట్ చేయాలా అనేది మోటివేట్ చేసుకొని డెవలప్ చేసిండేది. అంతా పిల్లలు కాబట్టి ఇగో ఉంటుంది. గవర్నమెంట్ వచ్చినాక నాకు ఇకపైన ఇంకోరికి ఇచ్చే చిన్న చిన్న సమస్యల వల్ల మున్సిపాలిటీ పోయింది. ఇంకోటి నేను కూడా ఏమంటే ఆలోచన, ఎప్పుడు కూడా తాడిపత్రిలో ఫ్రీ పోలింగ్ జరగలే, ఎప్పుడు జరగలే, వాళ్ళ జీవితంలో ఎప్పుడు జరగలే. దీని ఒక మార్పు రావాలి, పబ్లిక్ పోయి ఓటు వేసుకునే పరిస్థితి తీసుకురావాలి. ఆ రోజు కూడా నువ్వు ఎక్కడ చూడి ఎలక్షన్ కేసులలో ఒక్క కేసు లేదు,